హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు మెంతి పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పప్పు ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది. ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని అందులో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా బ్యాళ్ళు ఉడికిపోయాయి. ఇలా ఒకసారి మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 4 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. ఇందులోనే పీల్ తీసి పెట్టిన వెల్లుల్లి, ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పుని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసేలాగా 1 నిమిషం పాటు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మనకు ఇక్కడ రుచి సరిపోకపోతే కొంచెం ఉప్పును వేసుకొని తిరిగి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి మెంతిపప్పు రెడీ. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.